హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను ఆకాకరకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా ఏంటంటే గ్యాస్ ఆన్ చేసుకుని మనం మూకుడు పెట్టుకోవాలి. అంటే ఈ మూకుడు కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం వేడెక్కనివ్వాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దీంట్లో ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ అదేవిధంగా 2 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇక్కడ నేను 1/2 కిలో ఆకాకరకాయలు తీసుకున్నాను. సో 1/2 కిలోకి నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ ఎక్కువ కావాలంటే కనుక మీరు ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి మనం వేగనిద్దామండి. చూసారు కదండి, మనకి ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ టమాటో ముక్కలను కూడా ఒక 5 minutes వేగనిద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, మనకి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఈ టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కల్లో దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుందాము మనం కర్రీ అంతా కూడా. ఇప్పుడు కర్రీ కలిపేసుకున్న తర్వాత దీని మీద ప్లేట్ మూత పెట్టుకోవాలండి. అయితే ఏంటంటే మనం కర్రీలో వాటర్ వేయలేదు కాబట్టి ఎక్కువ శాతం మాడిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక లోతు ఎక్కువ ఉన్న ప్లేట్ని మూత పెట్టుకుని దాని మీద కొంచెం వాటర్ వేసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది మాడకుండా ఉంటుందండి. సో ఇలా వాటర్ వేసుకుని ఒక 5 minutes మళ్ళీ మగ్గనిద్దాం. 5 minutes మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందామండి. మీరు కావాలంటే కస్టర్డ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, అంటే కన్నుప్పు అంటారు కదా, సో అది కూడా వేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కారం. సో ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి మళ్ళీ కూరని కలుపుకుందామండి. అండ్ కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం ప్లేట్ని ఎలా అయితే మూత పెట్టామో వాటర్ వేసి సేమ్ అలానే మూత పెట్టుకుని ఇంకొక 5 minutes మనం మగ్గనివ్వాలి. సో ఫ్రెండ్స్, ఒక 5 minutes తర్వాత చూద్దామండి. చూసారు కదండి, మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేసుకుందాము. మీ దగ్గర ఏ మసాలా ఉంటే మీరు రోజు కర్రీస్లో ఏ మసాలా అయితే యూస్ చేస్తారో అది మీరు వేయచ్చండి. గరం మసాలా కానివ్వండి, చికెన్ మసాలా అయినా ఏదైనా పర్వాలేదు. ప్రజెంట్ నేనైతే హోమ్మేడ్ గరం మసాలా వేస్తున్నాను. దీంట్లో నేను ఏమేమి వేసానంటే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, 2 లవంగాలు, గసగసాలు. సో ఇవన్నీ వేసి నేను కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ పట్టానండి. సో ఇలా వేసుకుని మీరు ఒక 1 week వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ మసాలానే నేను దీంట్లో వేస్తున్నానండి. ఒక 2 tablespoons వేస్తే సరిపోతుంది. బట్ ఇదే వేయాలని రూల్ ఏం లేదండి. మీరు ఏ కర్రీ అంటే కర్రీకి మీరు ఏ మసాలా అయితే ఎక్కువ యూస్ చేస్తారో సబ్జీ మసాలా అని మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి. సో అది కూడా మీరు యూస్ చేయొచ్చు. ఏదైనా కానీ మనకి టేస్ట్ అనేది సేమ్ ఉంటుంది. సో ఆ మసాలా వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 minutes మనకి ఉడికిపోతే సరిపోతుంది.
ఫ్రెండ్స్ చూసారు కదండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలామంది వండుకోరు, ఎందుకంటే చేదుగా ఉంటుంది అని అనుకుంటారు. బట్ అసలు చేదు అనే మాటే ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.